మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ 2023కు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ మనమైతే తెలుగులో చూద్దాము. కేటగిరీ 1కు సంబంధించి కంప్లీట్ సిలబస్ అండి. ఇది 150 మార్కులకు సంబంధించిన సిలబస్ అయితే మనము చూద్దాము. ఆల్రెడీ మనము సబ్జెక్ట్ వైటేజ్ అంటే 150 మార్కులకు గాను ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్కులు వస్తాయి అని చెప్పేసి చాలా క్లియర్గా వీడియో అయితే చేశానండి. ఆ వీడియో లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? నెక్స్ట్, ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అనేది కూడా మనము చాలా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది తెలుగులో. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. గైస్, కంప్లీట్ సిలబస్ని మనం ఇప్పుడైతే చూద్దామండి. తెలుగులో చూద్దాము. తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇస్తానండి. ఈ యొక్క పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా చూడండి. ముందుగా చూసినట్లయితే పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఇందులో మనకు ఉంటుందండి. మరి జనరల్ మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్, అర్థమెటిక్ రీజనింగ్ అంటారు. ఇదంతా కూడా మనకైతే ఇందులో ఉండడం చూడవచ్చు. నెక్స్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్తో సహా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకు సిలబస్లో ఉంటుంది. నెక్స్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంటుందండి. రీడింగ్ కాంప్రహెన్షన్ తెలుగు మరియు ఇంగ్లీష్ అయితే మనకి ఇందులో ఉండడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, జనరల్ ఇంగ్లీష్ పైన కూడా క్లాసెస్ అయితే మనకు సిలబస్లో అయితే ఉందండి. నెక్స్ట్, కంప్యూటర్ పరిజ్ఞానము, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, ప్రాథమిక జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన కరెంట్ అఫైర్స్. మన కరెంట్ అఫైర్స్ చాలండి. ఎవరైతే మన కోర్స్ తీసుకున్నారో సచివాలయంది, మీరు ఎలాంటి బుక్స్ అయితే బయట కొనుక్కోని అవసరం లేదు. కంప్లీట్ సిలబస్, మీకు అప్డేటెడ్ సిలబస్ అయితే ఆల్రెడీ 90% సిలబస్ని యాడ్ చేసాము. ఇంకొక 10% కొంచెం లేటెస్ట్ యాడ్ చేస్తున్నామండి. అవి కూడా వస్తాయి. ఓకే, కోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటే, ఇంకా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్. వెంటనే మనకు కంప్లీట్గా ఆఫర్ అయితే ఉంది. నెక్స్ట్, జనరల్ సైన్స్ మరియు నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి అనే అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇందులోంచి క్వశ్చన్స్ వస్తాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. నెక్స్ట్, పార్ట్ బి అనేది చూద్దామండి. పార్ట్ బిలో ఏమేమి ఉంటాయనేది చూద్దాం. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర, అంటే ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ అండి సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్, 73, 74 రాజ్యాంగ సవరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి అయితే ఉంటుంది, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళికలు, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ అయితే ఉంటుంది. సమాజము, సామాజిక న్యాయము, హక్కుల సమస్యలు, ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్, భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక శాస్త్రము, ఇండియన్ జోగ్రఫీ అండ్ ఏపీ జోగ్రఫీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు, విభజన చట్టానికి సంబంధించి ఏబీ బైఫర్కేషన్ అండి. కంప్లీట్ సిలబస్ అయితే ఇందులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకు సంబంధించి నవరత్నాలండి, సింపుల్. నెక్స్ట్ మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారు కదండి. సో అవన్నీ కూడా డ్వాక్రా గ్రూప్స్ అవన్నీ కూడా ఇందులోకి రావడం అయితే జరుగుతుంది. మరి పేపర్ 1లో పార్ట్ ఏలో 75, పార్ట్ బిలో 75 వస్తాయండి. మొత్తము 150 మార్కులకు గాను ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఈచ్ ఆన్సర్ 1 మార్క్ విల్ బి అవార్డెడ్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ క్యారీ నెగిటివ్ మార్కింగ్ అంటూ మనము చూడవచ్చు. ఒక్కటి తప్పు చేస్తే మనకు 1 మార్క్ అయితే పోతుంది. ఇదంతా సిలబస్ అండి. ఇంగ్లీష్లో కూడా మీకైతే కింద ఇచ్చాను. తెలుగు మీడియం వారు పైన తెలుగు సిలబస్ చూడండి, ఇంగ్లీష్ మీడియం వారు ఇంగ్లీష్ది అయితే చూడాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకొని వారు ఉన్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయితే ఇంకా కొనసాగుతుంది. మరి ఓన్లీ పూర్ స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని అయితే రూపొందించాం. ముందుగా డెమో క్లాసెస్ విన్న తర్వాతే సో మీరందరూ కూడా కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. బాయ్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.